హలో హలో ఏంట్రా గాడిద? నానా చెప్పండి. ఏం చెప్పుడేంద్రా? 12 ఇంకా లేవలేదా? లేచి నానా చదువుకున్నా. చదువుకునేది రేపు పొద్దున ఎగ్జామ్ ఉందన్నావు. ఏమైంది గిట్ల దున్నపోతు లేక వన్ డే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. ఈసారి పాస్ అవుతావా లేదా? ప్రిపేర్ అవుతున్నా నైట్ నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నా. నీ మొహం ప్రిపేర్ అవుతాను. ఈసారి కూడా దొబ్బేటట్టే ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు? పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా? పాస్ నాన్న పక్కా. లాస్ట్ టైమే పాస్ కావాల్సింది కానీ JN2 కరెక్షన్ తో ఫెయిల్ చేశాడు. ఈసారి పాస్ ఛాన్స్ లేదు. నీ మొహం దున్నపోతా. నీతో ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు వాటికి మంచి సెటిల్ అయిపోయింది. ఎందుకున్నావు తిండి దండగ ఇట్లా ఎత్తే ఊరికొచ్చి వాడు ఎత్తే 2 బర్రెలు ఎత్తే వాడు ఓటుకుంటూ కూర్చో. లాస్ట్ బతుకు కదా అంటున్నాయిరా? ఏం లే ఈసారి పాస్ పక్కా. చూస్తా కదా ఏం బిక్తావు ఏం పొడుతావు. చదువుతూనే ఉన్నా కానీ ఉంటా మరి. సోది లేరా బో పడుకుంటే అడుగుతా చంపుతాను. 190 మెసేలా జీవితం. ఈ గ్రూప్ మెసేజ్ లేదురా పిచ్చ ఉన్న గ్రూప్ మెసేజ్లు. పని పాటు ఉండదు అవలయాలకంతా. ఈ గ్రూప్ మెసేజ్ తప్ప మనకి ఇంకేం రా. ఈ వాట్సాప్ ఎందుకు గ్రూపులు ఎందుకు సార్. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. అబ్బా ఎబ్బి ఓపెన్ చేద్దాం. అబ్బో ఎంజాయింగ్ ఇన్ పబ్ వీకెండ్ మస్తీ ఎంజాయ్ లైఫ్ ఫీలింగ్ ప్రౌడ్ గాడ్ ప్లేస్డ్ ఇన్ డిలైట్. అబ్బో ఈ ఘోరాలు చూడ్డన్న వల్ల కాదమ్మో. టీవీ అన్నా చూద్దాం. నమస్కారం, రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైనప్పటి నుంచి ఎలా చూసుకునేవాడు? మేము పెళ్ళైనప్పటి నుంచి ఇవే కష్టాలే మేడం. నన్ను వదిలిపెట్టడం పోవడం, వదిలిపెట్టడం పోవడం. పని కానీ పోయేది మేడం. మళ్ళీ 2-3 నెలలు అయిన తర్వాత వచ్చేది, మళ్ళీ అలాగే పోయేది. పెళ్ళైన కానుంచి ఇదే. బాబు ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. 3 సంవత్సరాలకు పుట్టాడు మేడం. మన జీవితం కూడా రచ్చబండలో అయ్యేటట్టుందిగా. ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉన్నావు, అమ్మాయి వదులుతుందా నేను? నేను చేసిన తప్పులు క్షమించలేదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఉండగా సంతోషంగా ఉండాల్సిన ఎవరో పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉంటూ ఈ అమ్మాయి ఏం ప్రోగ్రామ్ వచ్చింది కరెక్ట్ టైంకి.
ఏం రెసిపీ ఉంటుంది బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కొద్దిగా బొప్పాయి తురుము కొద్దిగా, రోజ్ వాటర్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దీప గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మటన్ బిర్యానీ కూడా కాయొచ్చు. ఫ్రిడ్జ్ లో కోడిగుడ్లు కూడా లేవు కదా. చేసుకుంటున్నామా? టమాటాలు ఏం చేసుకోవాలి దాంతో? ఫస్ట్ రైస్ పెట్టేసి బ్రెడ్, వాటర్ బాయిల్ అవుతుంటాయి కదా, రైస్ కుక్ అవుతుంటుంది, మనం మ్యారినేట్ ఈ బ్రెడ్ జామ్ తినే బతుకుదాం ఇవాళ. ఏంది ఈరోజు కథ? ఈ బ్యాచులర్ లైఫ్లో బయటికి పోయి తినే ఓపిక ఉండదు. రోజు ఈ బ్రెడ్ జాము. పోన్లే, లోపలికి పోతే అయిపోయాయి ఏదో ఒకటి. కానీ రోజు దీనిలోకి చచ్చిపోతాను. ఇప్పుడు ఎవర్రా ఫోన్ చేసేది? కొత్త నెంబర్. హలో, ఎవరు? నేను సింధుని. సింధు, నువ్వా? ఏంటి కాల్ చేసావు? నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ప్రపోజ్ చేశానా? నిజమా? మొన్న రాత్రి తాగి ఏం వాగినో ఏమో. ఇప్పుడు ఏమంటావు మరి? ఐ లవ్ యూ. ఏ నిజమా? నిజమే. నిజం చెప్తున్నా అంతా? నిజమే. మరి సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామా? ఏంట్రా నమ్మేశావా? ఏప్రిల్ ఫూల్. మార్నింగ్ నుంచి ఎవరిని ఫూల్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వైతే ఈజీగా ఫూల్ అవుతావు కదా, అందుకే నీకు కాల్ చేసా. ఓకే, ఉంటా మరి, బాయ్. నేను రాసి పెట్టుంటే ఎర్రి పప్ప అని దిదవలా కనిపిస్తున్నా అందరికి. మన జీవితం. డబ్బులు కావాలి. ఈ బుక్ కాల్ చేసి చూడదాం. మళ్ళీ ఫోన్ కాల్ ఏందిరా? మళ్ళీ వర్రా? రాయ్, నేను రా సంపద గాని. నువ్వు కూడా ఏప్రిల్ ఫుల్ కాల్ చేసినవరా? చేయరా. ఇక్కడ ఎరిపప్ప రాసిందిగా, చేయరా. అదేం లేదురా, ఊరికే ఎలా ఉన్నావు అని కాల్ చేశా. ఇట్లాంటి బీపీ కాదులే పడవద్దంటున్నా. ముచ్చటేందో చెప్పిగా. ఏం లేదురా, ఒక 2000 అడ్జస్ట్ చేయగలవా? 2000? 10,000 ఇస్తారా? తీసుకో. థ్యాంక్స్ రా. ఎద్దవ్వని. అరే, తాడానికి గంజేడు దగ్గర బీప్గాడు వచ్చి బిర్యానీ అడిగిండట. బీప్గాడు ఎవర్రా? నువ్వేరా ఎదవా. జాబ్ లేక నేను బాధపడతా అంటే, అరే నువ్వు టెక్ మహీంద్రా జాబ్ చేస్తున్నావు కదరా, నాకు కూడా ఏమైనా జాబ్ ఇప్పిరా అంటే నువ్వేమన్నావురా? అరే మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్ రా, బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలరా అను అంటే అది కాదు అన్నారా? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళకి కనిపిస్తున్నారా నేను? నువ్వు నీ బీప్ కథలు అని. నీకు 2000 ఎందుకు ఇప్పుడు? అది నా గర్ల్ ఫ్రెండ్ సంపాదిస్తున్నా కదరా. ఏంట్రా నీకు నెలకు ప్యాకేజ్ ఎంతమ్మా? ఎంతన్నా? 6 లక్షలు ఏదో అంటే కదరా. 2,000 ఇవ్వాలి నీ దగ్గర. అరే నీ క్వశ్చన్ చెప్తారా? ఎవరితో చెప్పద్దు మరి. ఏంట్రా? అదే నేను కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నారా. ఏంటమ్మా వినపట్ల? కొంచెం వాల్యూమ్ ఏం చెప్పు. నిజంగా రా, నేను కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నా. ఏంట్రా? వర్కింగ్ ఇన్ టెక్ మహేంద్ర, ఫీలింగ్ ఎగ్జైట్ అని పెడితే కదరా. ఏమేంద్రా? అరే అవన్నీ ఫేక్ రా. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఫ్రెండ్స్ ఏమంటారో అనుకొని అలా పెట్టి మేనేజ్ చేస్తుంది అంతే. నువ్వు చెప్పి నిజమేనారా? జోక్ చేసే టైం కాదురా నాది. అరే ఉన్నోడు చెప్తున్నారా,
కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నారా, తిప్పి కొడితే నెలకు 5 నుంచి 7,000 వరకు వస్తాయి. అది కూడా నా గర్ల్ ఫ్రెండ్ మేకప్లకు చాక్లెట్లకు వాటికి వీటికే పోతావురా. సో బాగా కష్టాలు అనమాట. బాగుండ్రా, బాగా కష్టాలున్నా. సరేరా, నువ్వు ఇంత మంచి మాట చెప్పినందుకైనా 2,000 ఏంట్రా, 4,000 తీసుకో. థ్యాంక్ యూరా. సాయంత్రం వచ్చి తీసుకో సరేనా? సాయంత్రం అమ్మంటావా? ఓకేరా, థ్యాంక్ యూ. కానీ ఎవరితో చెప్పదురా, చెప్పరా, అస్సలు చెప్పా. బాయ్. ఓకేరా మరి. ఇదండి, నేను బుగ్గాని ఇంత బాధపడుతున్నా. నాకని వాళ్ళు చాలామంది ఉన్నారు. బీటెక్ తర్వాత బ్యాచిలర్ లైఫ్ అనుభవించేవాడేనండి మొగోడు, మొనగాడు. ఇదా ఏదో ఒక జాబ్ చేసుకుంటా, నాకు గర్ల్ ఫ్రెండ్ తిడుతుంది, ఫ్యామిలీ వాళ్ళు తిడుతుంది, భయపడుకుంటే ఉంది అనుకో. మనకంటూ టైం వస్తుందండి. ఆ టైం వచ్చిన రోజు మనం ఏంటో అప్పుడు పెద్దాం. అప్పటిదాకా మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం.